కొత్తది లో అయింది హై అవుతుంది, హై అయింది లో అవుతుంది. మొత్తం మీద అందరం కూడా పాస్ అయ్యాం. మరి మన ఇంత సక్సెస్ఫుల్ గా పాస్ చేసిన ఆర్మీ మనందరం ఒక 10 సంవత్సరాల క్రితం అండి చంద్రబోస్ గారు ఒక పాట రాశారు. ఆడాళ్ళు మహాముగురులు, మగవాళ్ళు మహాచిక్కులు అన్నాడు. కానీ నాకు అప్పుడు కోపం వచ్చింది అది వినగానే. అప్పుడు నా వయసు 30 సంవత్సరాలు కాబట్టి ఏంది ఆడవాళ్ళని చులకంగా చూశాడు అయిందా అనిపించింది. కానీ ఒక 10 సంవత్సరాలు కట్టి ఫీల్డ్ లో తిరుగుతా ఉండి మన పెద్దవాళ్ళని ఆయన రాష్ట్రంలో లేకపోలేదు అనిపించింది. మేడమ్స్ సిస్టర్లు ఉన్నారు కానీ మీరే చెప్పాలి. ఎందుకంటే కుటుంబ ఖర్చులో మగవాళ్ళం చాలా పొదుపుగా ఉంటున్నాం. అంటే వయసు పెరిగే కొంది తెలియదు కానీ ఆడవాళ్ళు ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. ఈ మాటకి ఎగ్రీ అవుతారా కాదా? మాకిష్టమే. ఎలానో చూద్దాం చూడండి. ఆడవాళ్ళు మేడం అది కూడా నేను నిరూపిస్తాను మేడం. నేను చెప్పింది నిజమని మీరే ఒప్పుకుంటారు. ఆడవాళ్ళు 15 సంవత్సరాల వయసులో మంచి ఆహార్యంతో మంచి జుట్టుతో ఉంటారు. వెరీ గుడ్, బాగుంది. 30 సంవత్సరాలకు వచ్చిన తర్వాత కూడా ఆ జుట్టు అంతే ఉంది, బాగానే ఉంది. 50 సంవత్సరాలు చూసినా సరే ఆ జుట్టు ఎందు అంతే ఉంది. దానికి రంగు మార్ట్లా తెలుపు రాట్లా రిటైర్డ్ మేడం చూసాం. జుట్టు అంతే ఉంది, నలుపుగానే ఉంటుంది కూడా. అంటే దానికి ఎన్ని రకాల నూనెలు వాడుతున్నారు, ఎన్ని రకాల కలర్స్ వాడుతున్నారు అర్థం. కానీ మా మగవాళ్ళు మాత్రం 25 సంవత్సరాల వయసులో మంచి గుమ్ములు చుట్టుండేది కాదు. 40 సంవత్సరాలకు వచ్చేసరికి పంచబడిపోయింది. 50 సంవత్సరాల మా సీనియర్ చూస్తుంటే ఫీల్డ్ లో కార్యక్రమం ముందు రిటైర్ అయ్యే నాటికి ఇక అది క్రికెట్ పిచ్ లాగా అయిపోతుంది. మాట నవ్వులు కూడా అన్నారంట. కానీ దానివల్ల మేము ఎంత కుటుంబానికి ఖర్చు మిగులుతున్నామంటే తల నూనె రాజడు తగులాట ఉండదు, శౌరశాలకు వెళ్ళు కర్మలేదు, పెరుగును పటి పెట్టు పెనుబాధ తప్పును, చుండ్రు బాధలు తప్పిస్తముగలు. అన్నిటికన్నా మాకు ఒక మంచిది ఉందండి. పెళ్ళాము కోపాన పెరుగులాడేటి వేళ అవసరమే పరవనితలు వెంట పడుతగల్లా కడకు సీకాయ కలలు ఖర్చు మిగులు, తలకు స్నానంబు చేయుట సులభమును, ఇన్ని గణనీయ లక్షణంబులెంచి చూడా జుట్టు లేని వాడేదో భాగ్యశాలి.